వెల్కమ్ టు ఆల్ ఈజ్ వెల్ అమ్మా ఛానల్. ఎవ్రీడే టిఫిన్స్ తిని తిని బోర్ కొడుతున్న వాళ్ళకి రాగి ఇడ్లీ తయారీ విధానం అనేది చూపించేస్తున్నాను. చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తయారీ విధానం చూసేద్దాం. రాగి పిండి 1 గ్లాసు, 2 గంటల వరకు ఇడ్లీ రవ్వ నానబెట్టి పెట్టుకున్న ఇడ్లీ రవ్వని యాడ్ చేయాలి. ఉప్పు తగినంత ఉప్పుని యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. వాటర్ కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఇడ్లీ పిండి మనం ఎలా అయితే కలిపేస్తామో అలానే రాగి ఇడ్లీ పిండికి కూడా అంతే కలుపుకోవాలి. కలిపి పెట్టుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్లలో సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకున్న తర్వాత ఇంకెందుకు ఆలస్యం, మనం నార్మల్ ఇడ్లీ ఎలా అవుతున్నాో అట్లానే ఇంకా సేమ్ చేసేయడం అనమాట. రాగి ఇడ్లీ అనేది చాలా ఆరోగ్యకరమైనది. పూర్వకాలంలో మన ఇళ్లలో ఇప్పుడు ఉండుంటారు ముసలోళ్ళు, వాళ్ళనైనా అడిగి తెలుసుకోండి. రాగి ఇడ్లీ, రాగి రొట్టెలు, రాగి సంగటి, రాగి జావ, సొద్దరొట్టెలు, సొద్దన్నము ఇవన్నీ తిని కాలంలో వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళకి ఒక మోకాలు నొప్పులు తప్పకి ఎటువంటి రోగాలు లేవు. సో మనం కూడా హెల్తీగా ఉండాలి అంటే రాగి ఇడ్లీలు, రాగి జావ, రాగి సంగటి తినడం అలవాటు చేసుకోండి. మనం ఎన్ని కళలు కన్నా ఆ కళలు నిజం చేసుకోవాలి అంటే మనకు ముందు ఉండాల్సింది ఆరోగ్యం. ఆరోగ్యం బాగుంటే ఎన్ని కళలు కన్నా కూడా ఆ కళలు నిజం చేసుకోగలం. ఎగ్జాంపుల్కి జుట్టున్నమ్మ ఏ కుప్పేలేస్తుంది, జుట్టు లేనమ్మ ఏ కుప్పేస్తుంది, ఏది వేయలేదు. అలానే మనం ఆరోగ్యంగా ఉంటూ 10 మందికి సహాయం చేసే శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉండడం జీవిత లక్ష్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. మరికొన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.